తమ్ముళ్ళు, ఒక అకుంఠిత దీక్షతో రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం. నేను, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, మా ఆలోచన ఒకటి, ప్రజలకు న్యాయం జరగాలి, రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలి, మీరందరూ గర్వపడే విధంగా మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలని నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం ఆలోచిస్తున్నాం. మాకు ఈ ధ్యాస తప్ప వేరే ధ్యాస లేదు. ప్రజల అభివృద్ధి, భవిష్యత్తే మాకు ముఖ్యం. రాష్ట్రానికి మంచి చేయాలనే మా సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు అయితే అన్ని విధాల అండగా ఉన్నారు. వారికి సభాముఖంగా కరువు సీమ, కరువు జిల్లా అనంతపూర్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు కూడా తెలియజేయండి. ఎవరైనా ఒక మంచి పని చేస్తే, ఎవరైనా మన కోసం సహాయం చేస్తే మనం కూడా వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయితే తమ్ముళ్ళు, ఈ సభ ద్వారా 3 పార్టీల కార్యకర్తలకు, నాయకులకి ఒకే మాట చెప్తున్నా. మీరందరూ కూడా కాలర్ ఎగరేసుకుని తిరిగే విధంగా పాలన అందిస్తున్నాం, హామీలు నెరవేరుస్తున్నాం. కేంద్రం కూడా నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తో దేశాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. నేను వేదిక పైనుండే వాళ్ళని, కింద నుండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మనం పాలకులం కాదు, సేవకులం. ఇప్పుడే నేను స్త్రీశక్తి ఇచ్చాను. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా? సంతోషమా అని అడుగుతున్నా. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి కార్యక్రమం అని. ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మనం పెత్తందారులం కాదు, ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసే వారసులం అని చెప్పి మాత్రం మీ అందరికీ తెలియజేస్తున్నా. అందరూ గుర్తుపెట్టుకోవాలి, అహంకారం వద్దు, అవినీతి, ఆలసత్వం, అసంతృప్తి అనేది మన దగ్గరికి రానిద్దండి. ఏ పొరపాటు చేయొద్దు. అదే సమయంలో 3వ పార్టీ నాయకులను కోరుతున్నాను, ఎమ్మెల్యేలు కోరుతున్నాను, పార్టీల జెండాలు మోసి మనల్ని గెలిపించిన కార్యకర్తలకి న్యాయం చేసే బాధ్యత పైనుండే నాయకుల పైన ఉంది. ఒక పార్టీ అని కాదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 3 పార్టీలకు న్యాయం చేయడం మా ధ్యేయమని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీలో కూడా ఐకమత్యం రావాలి, అందరం కలిసి పనిచేయాలి. కలిసి ఉంటేనే మనకు బలమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా కోరిక ఒకటి, రాష్ట్రంలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ, అందరికీ ఆదాయం రావాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. దీనికోసమే నేను P4 కూడా తీసుకొచ్చాను. నేను నా జీవితాంతం పేదవాళ్ల పక్షాన్నే ఉంటాను, వాళ్ళ కోసమే పనిచేస్తాను.
చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రతి ఒక్క రక్తపు బొట్టు ఈ పేదవాళ్ళకే చిందిస్తారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనం రాముడి పరిపాలన చూడలేదు, కానీ ఏదైనా మంచి పరిపాలన అంటే ఏం చెప్తాం తమ్ముళ్ళు? రామరాజ్యం అంటాం, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి సుపరిపాలన రాముడి రాజ్యంలో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో అలాంటి పాలన ఇచ్చే బాధ్యత నాది, పవన్ కళ్యాణ్ గారిది, అదే మాదిరిగా బీజేపీ మాధవ్ గారిది మన రాష్ట్రంలో. అందుకే నేను చెప్పాను, 47 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, 4వ సీఎంని. నా దృష్టిలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్. నేనే కామన్ మ్యాన్ అంటే మా ఎమ్మెల్యేలు కూడా కామన్ మ్యాన్ గానే ఉండాలి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దర్జాలు పనికిరావు, ఆర్భాటాలు పనికిరావు. పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఇష్ట ప్రకారం చేయడం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే P4 లో కూడా ఒక మాట చెప్పాను, సమాజం మనకిచ్చింది, తిరిగి సమాజానికి ఇద్దాం. అందుకే P4 లో భాగస్వాములు కమ్మని కోరా. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నాకు అనుభవం ఉంది, విజన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, టెక్నాలజీ వచ్చింది. పేదవాళ్ళ జీవితాలను మారుస్తాం. ఎందుకంటే ఒక పక్క ఎన్డీఏ నేతలైనటువంటి పవన్ కళ్యాణ్ గారు గాని, మాధవ్ గారు గాని ఒక కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాం. అందుకే ఇప్పటికే నేను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడుతున్నా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తో మాట్లాడుతున్నా, పార్టీ లీడర్స్ తో మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో మాట్లాడుతున్నారు, బీజేపీ నాయకులు మాధవ్ గారు వాళ్ళ నాయకులతో మాట్లాడుతున్నారు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల కంటే ఈరోజు మన పరపతి పెరిగింది. ఇది శాశ్వతంగా ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఎమ్మెల్యే తప్పు చేసిన, ఒక కార్యకర్త తప్పు చేసిన, ఒక అధికారి తప్పు చేసిన అది గవర్నమెంట్కే చెడ్డ పేరు వస్తుంది, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకని నేను అన్ని ఆలోచించి ఎప్పటికప్పుడు అందరినీ మోటివేట్ చేస్తున్నా, అందరికీ చెప్తున్నా, అందరినీ సిద్ధం చేస్తున్నా, అందరికీ విజ్ఞప్తి కూడా చేస్తున్నా. మీరందరూ కూడా రాజకీయాల్లో ఉండే మనము చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలెప్పుడూ మనల్ని అభినందించేట్టుగా మనం ఒక మాట చెప్తే ఆ మాటను ఆచరించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మేము మీకోసం పనిచేస్తున్నాం, అన్ని పనులు చేస్తాం, మీరు కూడా సహకరించమని ప్రజలందరినీ కోరుతున్నాను. కూటమి పాలనలో సంక్షేమం సూపర్ హిట్, అభివృద్ధి సూపర్ హిట్. మళ్లీ వైకుంఠపాడి వద్దు, శాశ్వతంగా కూటమి ఉంటే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ని అన్నింటా సూపర్ హిట్ చేద్దాం, దేశంలోనే నెంబర్ 1 చేద్దాం. కలిసి పోటీ చేశాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం. ప్రజల దీవెనలతో ఈ హిట్ కాంబినేషన్ కొనసాగుతుంది. సూపర్ హిట్ సభని బంపర్ హిట్ చేసిన అనంతపురానికి, శ్రీ శక్తికి ధన్యవాదాలు.
థ్యాంక్ యూ అనంతపూర్, థ్యాంక్ యూ అనంతపూర్. వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇదే ఉత్సాహం శాశ్వతంగా చూపేయండి. ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తామో మీరే చూస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడు, జిల్లాకు వచ్చినప్పుడు నాకు కొన్ని విషయాలు చెప్పారు. జీడిపల్లి బైరివాణి తిప్ప ఎత్తిపోతల ప్రాజెక్ట్ ని ఈ సంవత్సరమే ఫోకస్ చేస్తాం. జీడిపల్లి పేరూరు ప్రాజెక్టుకి ఫోకస్ చేస్తాం. అందరి నీవా 36 ఏబీసీలు ప్యాకేజీలు ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గ నియోజకవర్గాలకి ప్రయోజనం వస్తాయి. మడకశిర బ్రాంచ్ కెనాల్, తుంగభద్ర ఎగువ కాలువ, హెచ్ఎల్సీ ఆధునీకరణ, ఇవన్నిటిపైన శ్రద్ధ పెడతాం. అనంతపూర్ నాకు అత్యంత చాలా ప్రీతి ప్రాంతమైన జిల్లా, వెనుకబడిన జిల్లా. మీకు భరోసా ఇస్తున్నా, ఈ జిల్లాని అభివృద్ధి చేసే బాధ్యత మాది. 2024 కంటే ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వన్ సైడ్ గా గెలిపించే బాధ్యత మీదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ అనండి. అందరికీ నమస్కారాలు. ఓకే.